బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అందరూ సిద్ధంగా ఉన్నారా? అదిగో చూడండి, ఆ మధ్యలో ఉన్నదే మా కార్నివాల్ ఐలాండ్ అన్నమాట. ఇంకా అది అదిగో అదే మా స్కార్పియన్ ఐలాండ్. అలాగే ఇంకా అది క్రొకోడైల్ ఐలాండ్. ఓకేనా? అలాగే అది టైగర్ ఐలాండ్. ఇదేమో లైన్ ఐలాండ్. అదేమో అనకొండ ఐలాండ్. అదిగో అక్కడ కనిపిస్తుంది, అదే డైనోసార్ ఐలాండ్. ఆ ఐలాండ్ చూడటానికి ఎంతో అందంగా ఉంది. దాని పేరు మాత్రం భయంకరంగా ఎందుకు పెట్టారు? ఎందుకంటే దాని ఓనర్ కూడా చాలా భయంకరమైన వాడు. ఆ ఐలాండ్ మీదగా ఎవరైనా వెళితే అతనికి ఏమాత్రం నచ్చదు. అతని చెయ్యని చెడ్డ పనే లేదు. స్మగ్లింగ్ అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంగానే ఎలాగైనా నా ఐలాండ్ తన కమ్మమని తను నా వెంట పడుతున్నాడు. అతని పేరేంటి? మగరాల్. పాపం బాగా ఆకలేసినట్టుంది. తీసుకో తీసుకో. గజరాం గారు, ఒకదాన్ని పాపం తెలిస్తే చాలా వస్తాయి. అది చాలా ప్రమాదం. ఇవ్వకండి. అరే, పక్షులకు దానం వేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. తీసుకో తీసుకో. అమ్మా, నన్ను కాపాడు. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు కదా, నీ 20 సంవత్సరాల అనుభవం ఇప్పుడు ఏమైంది? వదలకండి. నన్ను ఎవరైనా కాపాడండి. అరే ఏంటి పత్రులు, పైలట్ ఇందులోంచి దూకేశాడు. నాకు తెలీదు. అదేదో వెళ్ళి ఆ పైలట్ నే అడుగు. నడపడం కూడా చేత కాదా? నీకు తెలిస్తే నువ్వే వచ్చి ఫ్లై చేయొచ్చుగా. అరే, హ్యాండిల్ ని పీకిసాడు. ఇప్పుడు ఇది ఎలా ఎగురుతుంది? మోటుపతులు, మీరిద్దరూ నిజంగా చాలా ధైర్యవంతులు. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు రుణపడి ఉంటాను. మెనీ మెనీ థ్యాంక్స్. ఇంతకీ ఆ పైలట్ ఫ్లైట్ లోంచి ఎందుకు దూకేశాడు? ఇదంతా మగరాల పథకంలోని భాగమే. అతను అడిగినప్పుడు నేను కార్నివాల్ ఐలాండ్ నమ్మటానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అందుకే నన్ను అంతం చేయాలనుకుంటున్నాడు. అదృష్టం కొద్దీ మీ దయ వల్ల ఇవాళ నేను బతికి బయటపడ్డాను. కానీ రేపో మాపో నా అంతం అతని చేతుల్లోనే. అలా మేము ఎన్నటికీ జరగనివ్వం. పదపత్తులు, వెళ్ళి ఆ మకరాల మెదడు స్క్రూ బిగించేసి వద్దాం. అయ్యో ఏంటి బతులు, ఇక్కడ ఒక్క కొట్లో కూడా సమోసాలు కనబట్టలేదు. ఇలాంటి ప్రదేశాల్లో సమోసాలు కూడా తయారు చేయని మనుషులుంటారా? ఇక్కడ సమోసాలు లేకపోతే ఏం మోటు, అటు చూడు, అక్కడ సుష్టుగా తినడానికి మంచి ఆహారం ఉంది. నచ్చిందల్లా తిను.
మోటు అటు చూడు, ఆ దగ్గుతున్న వ్యక్తి నిన్న రాత్రి మన టెంట్ వెనక్కొచ్చాడు. వెళ్ళి అతను పట్టుకుని అడుగుదాం పద. అర్ధరాత్రి అప్పుడు మన టెంట్ వెనకాల ఏం చేస్తున్నాడో. హలో, నిన్న రాత్రి మోటు ప్రశ్నలు జవాబులు నావి. ఇందులో నేను ఎక్స్పర్ట్ ని. దొంగుతున్న మనిషి, నిన్న అర్ధరాత్రి మా టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? నాకు చెప్పు 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 చెప్పు. నన్నేమీ అడగండి. ఏం అడగాలన్నా అతన్ని అడగండి. వెనకాల ఎవరు లేరే, ఎవరిని అడగాలి? స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. ఇప్పుడు చెప్పు, అర్ధరాత్రి పూట టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? మీరు నా ప్రాణాలు కాపాడారు. మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు. నేను ఎవరి రుణం ఉంచుకోను. ఒక్కటి మాత్రం చెప్పగలను, కార్నివల్ రాత్రి ప్రారంభమయ్యేలోగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఎవరు మిగలరు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఎవరు మిగలరు అంటే? అది నేను మీకు చెప్పలేను. ఆ వివరాలన్నీ మా బాస్ మీకు చెప్తారు. ఆయన్ని అడగండి. మోటు అతను మళ్ళీ వెళ్ళిపోయాడని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. మనం వెంటనే జరుగుతున్నదంతా పోలీస్ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేసి తీరాలి పద. కార్నివల్ రాత్రికి అంతా తుడిచిపెట్టుకుపోతుంది, అంతా తుడిచిపెట్టుకుపోతుంది. కమిషనర్ హర్పాల్ సింగ్ ని నేను. ప్రేమగా ప్రజలందరూ నన్ను హ్యారీ అని పిలుస్తారు. వెళ్ళండి, వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. ఏమీ జరగదు. అది సరే, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలియదు. Allow me to introduce myself. I am Chingam, Inspector Chingam. నువ్వు ఒక మామూలు ఇన్స్పెక్టర్ వి. హౌ డేర్ యూ షేక్ హ్యాండ్? నాతో చేతులు కలపటానికి నీకు ఎంత ధైర్యం? సెల్యూట్, సెల్యూట్ మీ. Sorry sir, sorry. Yes sir, salute. సావధాన్. వేశ్రామ్. లగైతు కమిషనర్ గారు, ఈ పెరేడ్లని తర్వాత పెట్టుకోండి. ముందు ఈ ఐలాండ్ ని కాపాడండి. నా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ ఏమీ జరిగే అవకాశమే లేదు. వెళ్ళండి. ఇక ఈ విషయం గురించి ఎవరికి చెప్పకండి, లేదంటే అందరూ భయపడతారు. ఆల్ ఆఫ్ యూ సావధాన్. పీఠే మోడ్. ముందుకి నడవండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ముందుకు సాగండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అయ్యమ్మా, ఎదురుకుండా గోడుంది. ఆయనేమో పెరేడ్ కామండం లేదు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు చెప్తున్నారు. పరేడ్ ధామ్.
రా మోటు రా, వచ్చి ఫైట్ చేయి, ఫైట్. ఇవి మ్యాగ్నెటిక్ షూస్. ఫ్లైట్ ని రైట్ సైడ్ కి వంచు. ఫురిఫురి నగర్లో పుట్టిన ఓ మిడతవి నువ్వు ఈ మగరాలతోనే పెట్టుకుంటావా? నేను నిన్ను మిడతని నలిపినట్టు నలిపేస్తాను. ఈ రోజు నువ్వు ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడలేవు. అయ్యమ్మా, ఎవరో రిమోట్ నొక్కేశారు. నేను త్వరగా డిఫ్యూజ్ చేయాలి. ఈ మగరాల్ ఎన్నటికీ ఓడిపోడు. రోల్ ప్లేన్. ఇప్పుడు సమఉజ్జితో పోరాడచ్చు. మోటు ప్లీజ్ కాపాడు, కాపాడు, హెల్ప్. నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను. కాపాడు ప్లీజ్, నన్ను కాపాడు, కాపాడు.
అయ్యమ్మా ఓన్లీ 3 minutes లెఫ్ట్. అయ్యమ్మో భూమి మీద నూకలు చల్లడానికి 1 నిమిషమే ఉంది. ఈలోగా మనం చాలా బాంబులు డిఫ్యూజ్ చేయాలి. కానీ అది పాసిబుల్ కాదు. అన్నయ్య, ఫ్లోట్ ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలవో తీసుకువెళ్ళు. మనందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, కనీసం గ్రాండ్ పా ఐలాండ్ ని, అందులో ఉన్న జనాల్ని మనం కాపాడితే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఆఖరి క్షణాల్లో కూడా మనందరం కలిసే ఉన్నాం. సారీ చింగం గారు, డాక్టర్ జట్కా, సారీ. అనవసరంగా మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకొచ్చాం. పతులు, వాడి వికటాటహాసం నాకు ఏమాత్రం నచ్చలేదు. ప్రయత్నించేవారు ఎప్పటికీ ఓడిపోరు. నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. మనం బాంబును డిఫ్యూజ్ చేయలేకపోయినంత మాత్రాన ఏం పోయింది? ఫ్లోట్ లో ఏ ప్లేట్ లో అయితే అతను బాంబులు నుంచాడో దాన్ని తీసేయచ్చు కదా. పదండి. నిజమే మిత్రమా, ఇవిగో తీసుకో కావలసిన పనిముట్లు. ఇక 10 క్షణాలు మిగిలినాయి. ఇది అతని బాంబే కాబట్టి అతనికి తిరిగి ఇచ్చేద్దాం.
కన్నీళ్లు మొసలివి కావు, మహారాజువి. మీరందరూ చూశారు కదా, కార్నివాల్ లో కొత్త ప్రోగ్రామ్ ని. కార్నివాల్స్ లో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ మోటుపతులు, థ్యాంక్ యూ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.